రమేష్ తనని చంపడానికి అనుచరులతో కలిసి తిరుగుతున్నాడని తెలుసుకున్న ప్రశాంత్ ఊటూరుకు వెళ్లి ఓ శివాలయంలో తలదాచుకోగా ఉదయం పూట అతని ఆచూకీ కనుక్కుని వెళ్లగా తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడిపోయాడు. బావిలో పడిన ప్రశాంత్పై 10 మందికి పైగా అనుచరులతో దాడులు చేయించాడు. రాళ్ల దాడి అనంతరం ప్రశాంత్కు తాడులు కట్టి వాహనంతో సినిమా తరహాలో లాక్కుని వెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఊటూరు నుంచి వేగురుపల్లి బ్రిడ్జి వరకు 5 కిలోమీటర్ల వరకు ప్రశాంత్పై దాడి చేస్తూ తీసుకెళ్లి కత్తితో గొంతును కోసి చంపి అక్కడి వాగులో పడేసినట్టుగా సమాచారం. అనంతరం నిందితులు హైదరాబాద్ పరారయ్యారు. హత్య విషయం లోపల ఇటు దాదాపుగా 3 రోజుల నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. సోమవారం రోజు ఆ ప్రశాంత్ రెడ్డి కోసము ఇటు రమేష్ అనుచరులు మొత్తం మంది కూడా వెతికేటువంటి సమయం లోపల సోమవారం నాడు రాత్రి సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో శివాలయం లోపలనే అతడు తలదాచుకోవడం జరిగింది. అంటే ఒక మిత్రుడు అతని మిత్రుడు ఇదే ఊటూరు లోపల ఉండడంతో ఇక్కడికి వచ్చి ఇటు దాక్కోవడం జరిగింది. ఇక్కడ ప్రశాంత్ యొక్క ఆచూకీ కోసము రమేష్ అనుచరులు అందరూ కూడా ఇక్కడికి శివాలయంకు రావడం జరిగింది. అంటే ఉదయం పూట రాత్రంతా కూడా వెతికారు. రాత్రంతా వెతికి మంగళవారం రోజు దాదాపుగా ఉదయం పూట స్వాములందరూ కూడా పూజలు చేసుకునేటువంటి సమయం లోపల ఇక్కడికి రావడం జరిగింది. ఆ క్షణం లోపల తన కోసం వచ్చారని చెప్పి ఇటు ప్రశాంత్ ఆ శివాలయం నుంచి బయటకు ఇటు ఉరికి వచ్చేటువంటి సమయం లోపల 3 దారులు ఉన్నాయి. ఇటు శివాలయం వెనుక వైపు నుంచి ఒక దారి, తర్వాత ఇటు కనబడుతున్నటువంటి అదొక దారి, తర్వాత ఇటొక దారి, 3 దారుల నుంచి కూడా ఇటు దాదాపుగా అందరూ కూడా వెంబడించడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి ఆ శివాలయం నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ పాడుబడ్డ బావి ఏదైతే ఉందో ఈ బావిలోకి పడడం జరిగింది. మొత్తం కూడా ఇది నీరు లేదు, మొత్తం కూడా పాడుబడ్డ బావి. ఈ పాడుబడ్డ బావి లోపలనే పడడం జరిగింది. మనకి ఇక్కడ విజువల్స్ లోపల కూడా క్లియర్గా చూడొచ్చు. ప్రశాంత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా ఈ బావి లోపలనే రమేష్ అనుచరులు దాడి చేయడం జరిగింది. దాదాపుగా వారు మద్యం సేవించి ఉన్నారు. ఆ మద్యం సేవించడంతో ఇటు మద్యం బాటిళ్ళు, తర్వాత ఇక్కడ కర్రలు, తర్వాత ఇటు బండలతో మొత్తం కూడా దాడి చేయడం జరిగింది. మనకి ఇంకా క్లియర్గా విజువల్స్ లోపల కూడా అక్కడ మనకు కట్టెపైన రక్త మరకలు కనబడుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి యొక్క రక్త మరకలు, అక్కడ బాటిల్ పైన కూడా ప్రశాంత్ రెడ్డి యొక్క రక్త మరకలు కనబడుతున్నాయి. ఇదే బావి లోపల దాదాపుగా అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా ఇటు ప్రశాంత్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసేటువంటి క్రమం లోపలనే దాడి చేసి అతన్ని ఒక తాడు సహాయంతో ఇటు జిప్సీకి తాడు కట్టి అతన్ని పైకి జిప్సీ సహాయంతో పైకి లాగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ శివాలయం లోపల ఉన్నటువంటి స్వాములు అందరూ కూడా గొడవ చేయడం జరిగింది. గొడవ చేయడంతో ఆ ప్రశాంత్ రెడ్డికి తలకు బిగించినటువంటి తాడును అతన్ని ఆ బాడీకి కట్టి ఇక్కడ ఈ బావి నుంచే ప్రశాంత్ రెడ్డిని బయటకు లాగడం జరిగింది. ఇక్కడ మనకు విజువల్స్ లోపల కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ రోజు ఆ సమయం లోపల వాళ్ళంతా కూడా వాహనం లోపల రావడం జరిగింది. ఆ వాహనము వచ్చినటువంటి ఆనవాళ్ళు ఇంకా కూడా చెరిగిపోలేదు. ఏదైతే మంగళవారం ఉదయం ఇదే రహదారి గుండా రావడం జరిగింది. తర్వాత ప్రశాంత్ ఈ బావిలో నుంచి అతని యొక్క దాదాపుగా మొత్తం పూర్తి స్థాయిలో దాడి చేశారు. అతడు చనిపోయాడు అని చెప్పి వారు అనుకున్న తర్వాతనే ఇంకా కొద్దిగా కొనపానం ఉన్నది, ఎలాగైనా ప్రశాంత్ను మట్టు పెట్టాలని చెప్పి ఇదే బావి నుంచి ఆ జిప్సీ సాయంతో తాడు కట్టి బయటకు లావడం జరిగింది. మొత్తానికైతే ఈ దారి గుండానే వాహనం రావడం జరిగింది. తర్వాత ప్రశాంత్ను ఇదే వాహనంకు కట్టి లాగి కొద్ది దూరం వెళ్ళాక ఆ వాహనంలో తీసుకొని తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక వాగుకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ వాగు దగ్గర ఏం చేశారు రమేష్ అనుచరులు అనేటువంటిది మళ్ళీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులు కేసును దర్యాప్తు చేసి హత్యకి కారణం రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్య పోరుగా తేల్చారు. హత్యలో రమేష్తో పాటు మొత్తం 8 మందికి పైగా పాల్గొన్నట్లుగా నిర్ధారించారు. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న తమ గ్రామాన్ని మళ్లీ గ్రూప్ రాజకీయాల్లోకి లాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. పచ్చనూరు లోపల మొదలైనటువంటి గ్రూప్ తగాదాలు ప్రశాంత్ రెడ్డి హత్యకు కారణమవగా ఏదైతే పచ్చనూరు నుంచి ఊటూరు లోపల తలదాచుకున్నటువంటి ఇటు ప్రశాంత్ రెడ్డి అక్కడ బావి లోపల చిత్రహింసలు పెట్టిన తర్వాత
ఇటు ఈ ఏదైతే పచ్చనూరు గ్రామం నుంచి దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశము నీరుకుల వాగు అంటారు. ఈ నీరుకుల వాగు వరకు దాదాపుగా 5 నుంచి 6 కిలోమీటర్లు ఏదైతే రమేష్ అతని యొక్క అనుచరులు వాడినటువంటి వాహనంలోనే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అప్పటికి కూడా చాలా అచేతన స్థితి లోపల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అప్పటికే అతని పైన ఇష్టానుసారము దాడి చేశారు. అతని పైన బండతో మోది హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. బావిలో నుంచి తాడుతో సహాయంతో వాహనం నుంచి లాగారు. మొత్తానికైతే ఇటు రమేష్ యొక్క అనుచరులు ఆ సమయం లోపల మద్యము గుడుంబ సేవించి ఉన్నారు. మంగళవారం నాడు ఉదయము ఏదైతే వచ్చనూరు గ్రామము నుంచి ఊటూరు నుంచి అతన్ని పట్టుకొని ఇక్కడ కనబడేటువంటి వాగులోకి రావడం జరిగింది. ఆ వాగులోకి వచ్చేటువంటి సమయం లోపల వాహనం లోపల కూడా అతని పైన పైశాచికంగా ఇష్టం వచ్చినట్టుగా దాడి కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి క్రమం లోపలనే అతని గొంతు పైన కోసి చంపినట్టుగా అయితే తెలుస్తున్నది. వచ్చేటువంటి క్రమం లోపల వాహనం లోపలనే మొత్తం గొంతు లోపల ఇటు కోయడంతో దాదాపుగా 2 ఇంచుల వరకు కూడా గొంతు తెగి ఉందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ విజువల్స్ లోపల కనబడుతుందో ఇది ఇక్కడ నీరుకుల్ల సంబంధించినటువంటి గ్రామం అయినటువంటి రంగనాయకుల గుట్ట. ఈ రంగనాయకుల గుట్ట వద్దనే ఇక్కడ ప్రశాంత్ రెడ్డిని హత్య చేసి అక్కడ మనకు కనబడేటువంటి ఏదైతే తుంగ ఈ వాగు ఉంటుంది, మానేరు వాగు ప్రాంతం లోపల ఇటు పరిసరాల లోపల గట్టుపైన తుంగ ఉన్నటువంటి తుంగ లోపలనే ఇటు ప్రశాంత్ రెడ్డిని ఇక్కడ వదిలేసి వెళ్ళారని చెప్పి తెలుస్తున్నది. మంగళవారం నాడు ఉదయము ఇక్కడికి పడేసిన తర్వాత ఈ గుట్ట పరిసరాల ప్రాంతంలో పడేసిన తర్వాత ప్రశాంత్ రెడ్డి యొక్క ఆచూకీ కోసము ఇటు కుటుంబ సభ్యులు వెతకడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ రంగనాయకుల గుట్ట వద్ద కూడా ఒక తెలియని ఇటు శవము కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపుగా మంగళవారం ఉదయం నుంచి కూడా పోలీసులు ప్రశాంత్ రెడ్డి యొక్క మృతదేహాన్ని ఇటు ప్రశాంత్ రెడ్డి యొక్క ఆచూకీని కనుక్కోవడానికి అయితే వెతుకుతున్నారు. లాస్ట్కు చివరికి ప్రశాంత్ రెడ్డి యొక్క మృతదేహం ఇక్కడ కనబడడం జరిగింది. మొత్తానికైతే ఉదయం ఆ రోజు సోమవారం నాడు రాత్రి నుంచి ప్రారంభమైనటువంటి ఆ గ్రూపు తగాదాలు, గ్రూపు లొల్లీలు ఇటు రమేష్ మరియు వర్సెస్ ప్రశాంత్ రెడ్డిగా ఉన్నటువంటిది ఇక్కడ నీరుకుల్ల వాగు లోపల లాస్ట్కు ప్రశాంత్ రెడ్డి శవమై కనిపించారు. మొత్తానికైతే ఏదైతే ఆ గ్రామం లోపల గ్రూప్ తగాదాల నేపథ్యం లోపల మొదలైనటువంటి గొడవలు చివరికి అతని ప్రాణం కూడా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న ఒక భూమి పంచాయతీ లోపలనే వీరిద్దరు గొడవ పడ్డారు. ఎప్పుడు కూడా ఇటు రమేష్ ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా ఎదురుపడ్డటువంటి సందర్భాలు లేవు అని చెప్పి చెప్తున్నారు. ఆ గ్రూపు తగాదాల లోపల భూమి విషయం లోపలనే వీళ్ళిద్దరు ఫోన్లో తిట్టుకోవడం జరిగింది. నన్ను దూషిస్తావా అంటే నన్ను దూషిస్తావా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చంపుతామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చుకున్నారు. ఇటు రమేష్ ఖచ్చితంగా ఈరోజు నీ శవం చూస్తా అని చెప్పినటువంటి సోమవారం నాడు రాత్రి చెప్పడం జరిగింది. మంగళవారం రోజు ఉదయం వరకు కూడా అతడు శవమై కనిపించాడు. మొత్తానికైతే దీనిపైన పోలీసులు అయితే ఇప్పటికే విచారణను వేగవంతం చేశారు. ఇటు హంతకులు అయితే ఇప్పటికీ ఇక్కంచెలి ఆ మృతదేహాన్ని ఇక్కడ వదిలేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ పారిపోయినట్టుగా తెలుస్తున్నది. హైదరాబాద్ లోపల వారు ఉన్నటువంటి సమాచారం పోలీసులు సేకరించడం జరిగింది. హైదరాబాద్ లోపల మనకున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తమ కొడుకు ఏ విధంగా అయితే చిత్రహింసలు పడుతూ చనిపోయాడో అదే చిత్రబాధ ఖచ్చితంగా రమేష్ను కూడా చావు అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపాలని చెప్పి అయితే ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, నీరుకుల వాగు.